ఈరోజు మేమైతే బొబ్బట్లు చేసుకున్నామండి. చూడండి, తోపు, పూర్ణం, ఒత్తుకాడ బొబ్బట్లు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. అప్పటికప్పుడు అనుకుని తయారు చేసుకున్నాం అనమాట. స్వీట్ అయితేనేంటి, టేస్ట్ అయితేనేంటి, చాలా చాలా అదిరిపోయాయి. మీకు కూడా బొబ్బట్లు అంటే ఫేవరెటేనా? చూడండి, మేము తయారు చేసుకునే విధానము ఫుల్ డీటెయిల్స్లో తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. ఇదైతే కొంచెం చిన్న గ్లిమ్స్ అనమాట. స్వీట్స్ తినే వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ బొబ్బట్లు చాలా ఇష్టంగా ఉంటుంది. వేడివేడిగా నేతి బొబ్బట్లు లాగిస్తే ఉంటుంది. మీ ఫేవరెట్ కూడా ఈ నేతి బొబ్బట్టేనా? మేమైతే చూడండి అలా మైదా పిండితో తోపు తయారు చేసుకున్నాము, శనగపప్పు బెల్లంతో పూర్ణం తయారు చేసుకున్నాము. ఇలా బొబ్బట్టుని ఒత్తుకుని వేడివేడిగా పెనం పెట్టుకుని కాల్చుకుని అప్పటికప్పుడే తిన్నామండి. ఇది సమ్మర్ క్రేవింగ్స్ లాగా అనిపించింది మాకు. టేస్ట్ కూడా అలాగే అంతే బాగా వచ్చింది. అసలు అంత బాగా అంత ఇమీడియట్గా చేసుకుంటే వస్తుందని అనుకోలేదు. చాలా మంచి టేస్ట్ వచ్చింది, క్రంచీ క్రంచీగా స్వీట్గా. అసలు ఆ బొబ్బట్టు పెనం మీద పడినప్పుడు ఉన్న వాసన వస్తుందండి, సూపర్గా ఉంటుంది కదా. చూడండి, అలా దోరగా కాల్చిన బొబ్బట్టు ఆ అమ్మని నోట్లో వేసుకొని తినేస్తే ఆ ఫీలింగే వేరు కదండి. బొబ్బట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ఫీలింగ్ బాగా తెలుస్తుంది. చూడండి, మేమైతే బొబ్బట్లు అలా కొంచెం సేపు ఆరపెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాపీగా తినేసాము. మీకు బొబ్బట్లు ఫేవరెట్ స్వీట్ అయితే బొబ్బట్టు అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్రా సిస్టర్స్.